హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను అండ్ మా ఫ్రెండ్ భద్రకాళి టెంపుల్కి వచ్చాము. ఇంతకుముందు మేము చాలా ప్లాన్స్ చేసుకున్నాము టెంపుల్కి రావాలని, బట్ చాలాసార్లు క్యాన్సిల్ అయిపోయింది. ఈసారి మాత్రం మేము వేసుకున్న ప్లాన్స్ అన్నీ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయినాయి. మేము వరంగల్లో చాలా 2-3 ఇయర్స్ ఉన్నాం, కానీ అన్నీ విజిటింగ్ అంటే అన్ని ప్లేసెస్కి వెళ్ళాము, బట్ ఇది ఒక్కటి మాత్రం వెళ్ళలేదు. అండ్ వెళ్ళినాము. అమ్మవారు మాత్రం వావ్! అందరికీ అమ్మవారు ఆ, గురించి తెలిసిందే. అండ్ ఇక్కడేదో కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది. ఆ పక్కకే భద్రకాళి బండ అని ఉంటుంది. నైట్ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ 3-4 ఎకర్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ మేము వీడియో పర్ఫెక్ట్గా తీయడానికి అవ్వలేదు. అంటే అక్కడ ఉండే వాళ్ళు ఏంటంటే, అమ్మవారు అంతా మంచిగా కనిపిస్తుంటే చూడొచ్చు కదండి, ఎందుకు వీడియోస్ కోసం ఫొటోస్ కోసము అని. అవును, వాళ్ళు చెప్పింది కూడా నిజమే. సో అమ్మవారి దర్శనం బాగా జరిగింది. నెక్స్ట్ మేము హన్మకొండ చౌరస్తాకి వెళ్ళినాము. అక్కడ కొన్ని థింగ్స్ తీసుకున్నాము, లైక్ చున్నీ, ప్లాజో అండ్ ఇయర్ రింగ్స్. అవి ఏమేమి తీసుకున్నానో కూడా లాస్ట్కి మీకు వీడియోలో చూపిస్తాను. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ నాకు మెయిన్గా చౌరస్తాలో నచ్చే కలెక్షన్ ఏదైనా ఉందంటే ఇయర్ రింగ్స్ కలెక్షనే. నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టము. ఒకప్పుడు 60-70 రూపీస్కి వచ్చే ఇయర్ రింగ్స్ ఇప్పుడు దానికి డబుల్ కంటే ఎక్కువ వస్తుంది. ఏంటంటే మనం ఫ్యాషన్ ఎక్కువ ఫాలో అవుతున్న కొద్దీ వాటికి ట్రెండ్, ఐ మీన్ వాటికి కూడా రేట్స్ పెరుగుతూనే ఉంటాయి. నేను ఇక్కడ కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నా అండ్ కొంచెం ప్రైస్ ఎక్కువనే అనిపించింది, బట్ నాకు నచ్చి తీసుకున్నా. చేయడానికి వెళ్ళినాము అండ్ రెస్టారెంట్కి వెళ్ళి కొంచెం తినేసి మళ్ళీ షాపింగ్ చేసినాము. యాక్చువల్గా నేను ఈ వీడియో ఇంక్లూడ్ చేయాలి అనుకోలేదు, బట్ కొందరికి ఆన్సర్ చెప్పాలని ఇంక్లూడ్ చేశా. అంటే నువ్వెందుకు ప్రతిసారి రెస్టారెంట్సే ప్రిఫర్ చేస్తావు, బయట తినొచ్చు కదా అని అంటూ ఉంటారనమాట. అంటే జనరల్గా రోజు ఇంట్లోనే తింటూ ఉంటాం. అప్పుడప్పుడు అలా మనకు నచ్చిన ఫుడ్ తినాలి అని ఎవరికైనా ఉంటుంది కదా. అండ్ దట్టు నాకు కొత్తగా ఏదైనా ట్రై చేయాలి అని బాగా ఉంటుంది. సో నేను రెస్టారెంట్కే ప్రిఫర్ చేస్తా అప్పుడప్పుడు అప్పుడప్పుడు, నాట్ ఆల్ ద టైం. ఇంతకుముందు మేము అరణ్యం రెస్టారెంట్కి వెళ్ళే వాళ్ళము. కొత్తగా ట్రై చేద్దామని అరోమాకి వచ్చాము, బట్ ఇదంతా నాకు సాటిస్ఫైయింగ్గా అనిపించలేదు. ఒక ఐస్ క్రీమ్తో ఏం చేసాము. అండ్ ఇక్కడ డెజర్ట్స్ కూడా అన్నీ లేవు, అంటే మెన్యూలో ఉన్న డెజర్ట్స్ అన్నీ లేవు. అండ్ ఆ రెస్టారెంట్ కిందనే ట్రెండ్స్ ఉంది. ఆ ట్రెండ్స్లోకి వచ్చి కొన్ని షాపింగ్ చేసినాం. కుర్తా సెట్స్ తీసుకున్నాము. ఏమేమి తీసుకున్నానో కూడా నేను మీకు వీడియోలో నెక్స్ట్ ఇంక్లూడ్ చేస్తాను. మీరు ఒకే రోజులో ఇన్ని వర్క్స్ ఒకటి ప్లాన్ చేసుకొని అన్ని వర్క్స్ చేసుకొని వస్తారా లేదో కామెంట్ చేయండి. ఇంతకుముందు మీరు వీడియో మొత్తం చూసే ఉంటారు. స్ట్రీట్ షాపింగ్ హన్మకొండ చౌరస్తాలో అండ్ ట్రెండ్స్లో ఏమేమి తీసుకున్నానో చూపిస్తా అని చెప్పా కదా. ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. అంటే ఇంత బ్యాగ్ తీసుకున్నా. ఫస్ట్ ట్రెండ్స్లో ఏమేమి టాప్ తీసుకున్నా అనేది ఫస్ట్ చూపిస్తా. ఫస్ట్ టాప్ ఈస్ దిస్ ఈస్ ద టాప్. ఇట్ ఈస్ ఫ్రమ్ ఆవాసా బ్రాండ్. ఈ కలర్ ఇది నచ్చి తీసుకున్నా. అండ్ ఇది ఇలా వచ్చింది స్ట్రాప్ ఒకటి. జీన్స్కి అండ్ ప్లాజో సెట్కి ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 550 రూపీస్. ఓవరాల్ టాప్ అయితే చాలా బాగుంది. అవాసా బ్రాండ్ అంటే అది పర్ఫెక్ట్ ఉంటుందని అందరికి తెలిసిందే. అండ్ ఇక్కడ ఒక చిన్న బటన్ వచ్చింది, నెక్కి హోల్ వచ్చి, కీ హోల్ వచ్చి ఒక బటన్ వచ్చింది, బాగుంది. దీనికి కాంబినేషన్ ఒక పలాజో తీసుకున్నా, వైట్ పలాజో. మీకు ఓకే అయితే జీన్స్తో, బ్యాగీ జీన్స్తో కూడా పేరప్ చేయొచ్చు. ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 699. డిస్కౌంట్ అంతా తీసేస్తే 600 పడింది. ఇదొక పెయిర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టాప్. దిస్ ఈజ్ ద టాప్. ఈ కలర్ నాకు చాలా నచ్చి తీసుకున్నా. అండ్ ఇందులోనే ఇంకొకటి కూడా కార్డ్ సెట్ నచ్చింది, బట్ 2 కలర్స్ సేమ్ అవుతాయని అది నేను స్కిప్ చేసేసి ఇది తీసుకున్నా. ఇక్కడ వచ్చి వీలాగా వచ్చి థ్రెడ్స్ వచ్చాయి. బ్రాండ్ ఇట్ ఈస్ ఫ్రమ్ లివా. ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 600. దీని మీద ప్రైస్, ట్యాగ్ మీద ప్రైస్ ఏమో 600 ఉంది. డిస్కౌంట్ తీసేస్తే 550కి వచ్చింది. ఓవరాల్ టాప్ ఈస్ నైస్, బాగుంది క్వాలిటీ కూడా.
నెక్స్ట్ వన్ చాలా మందికి నచ్చే కలర్ బ్లాక్. దిస్ ఈజ్ ద టాప్. దీనికి హ్యాండ్స్ ఫుల్ రాలేదు, స్లీవ్స్ షార్ట్ స్లీవ్స్ దీనికి యాడ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ఫ్రమ్ అవాసా బ్రాండ్. ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 550 రూపీస్. చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ కార్డ్ సెట్. ఇంతకుముందు చూపించా కదా, ఆ కలర్లోనే తీసుకోవాలనుకున్నా, కానీ 2 నచ్చాయని ఇందులో ఆ కలర్ స్కిప్ చేసి ఈ నావీ బ్లూ కలర్ కార్డ్ సెట్ తీసుకున్నా. దీనికి హ్యాండ్స్ ఫుల్ రాలేదు, జస్ట్ షార్ట్ స్లీవ్స్ వచ్చాయి, లోపల వచ్చాయి, యాడ్ చేయొచ్చు. దీనికి ప్యాంట్ వచ్చేసి ఇలా మన పటియాలా ఆ డీజే అంటారు కదా అలా వచ్చింది. బట్ నాకు ఇది అంత కంఫర్టబుల్ లేదు, సో నేను దీన్ని ప్లాజో లాగా చేసేస్తా. బాగుంది. ట్రెండ్స్లో కలెక్షన్ అయితే చాలా బాగుంది. వెస్ట్రన్ అండ్ ట్రెడిషనల్, ఎథనిక్ వేర్ అన్నీ బాగున్నాయి. దిస్ ఈజ్ ద టాప్ ఫ్రమ్ ట్రెండ్స్. ఇట్ కాస్ట్, దీని మీద ప్రైస్ వచ్చేసి 999 ఉంది. అండ్ ఇట్ కాస్ట్ మై అరౌండ్ 750. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ అవసా బ్రాండ్. అండ్ నెక్స్ట్ స్ట్రీట్ షాపింగ్లో ఏమేమి తీసుకున్నానో చూపిస్తా. స్ట్రీట్ షాపింగ్లో నేను ఎక్కువ బట్టలు తీసుకోలేదు, జస్ట్ ఒక ప్లాజో సెట్ తీసుకున్నా, అంటే నైట్ వేర్లో యూజ్ అవుతుందని. ఇంతకుముందు నేను ఒకటి టీషర్ట్ తీసుకున్నా, దానికి సూట్ అయ్యేలాగా ఈ ప్లాజో తీసుకున్నా. ఈ ప్లాజోకి 150 రూపీస్ పడింది. నో బార్గెనింగ్, ఫిక్స్డ్ రేట్ అన్నారు. ఎంత బార్గెనింగ్ చేసినా వాళ్ళు ఇవ్వలేదు, జస్ట్ 150కి వచ్చింది. వర్తా కాదా చెప్పండి. నేను తీసుకున్న థింగ్స్ అన్నీ, క్లాత్స్ అన్నీ వర్తా కాదా కామెంట్ చేయండి. ఇయర్ రింగ్స్ కలెక్షన్లో వచ్చి దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇయర్ రింగ్స్ కలెక్షన్లో ఇది రౌండ్ వచ్చేసి కింద బుట్ట. దిస్ ఈజ్ ద ఇయర్ రింగ్, హౌ ఇట్ లుక్స్. పేస్టల్ కలర్లో, గ్రీన్ పేస్టల్లో తీసుకున్న, సీ గ్రీన్ అంటారు అనుకుంటా మేబీ. ఇట్ కాస్ట్ మీ అరౌండ్ 100 ఐ థింక్. అంటే ప్రైస్ 180 రేంజ్ అలా చెప్పారు, బట్ నేను 160 అని అడిగేసి లాస్ట్లో మొత్తం కలిపి 570 రూపీస్ ఇచ్చి తీసుకున్నా. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇయర్ రింగ్. అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ ద ఫస్ట్. అండ్ సెకండ్ ఇయర్ రింగ్ ఈ గోల్డ్లో ఇట్ ఈస్ ఆల్సో కాస్ట్ మీ అరౌండ్ 160-170 రూపీస్. చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇవి ట్రెడిషనల్గా యూజ్ చేయొచ్చు, వెస్ట్రన్ వాటికి కూడా యూజ్ చేయొచ్చు. అంటే మామూలుగా పార్టీస్కి, నైట్ పార్టీస్కి వెళ్ళేటప్పుడు మంచిగా పర్ఫెక్ట్గా ఉంటాయి. అండ్ థర్డ్ ఇయర్ రింగ్స్, మై మోస్ట్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్. దిస్ ఈజ్, నాకు ఎంత ఇయర్ రింగ్స్ పిచ్చి ఉందో ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది ఆల్ కలర్స్ మిక్స్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ ఒకటి, దీనికి స్టోన్ లేదు. ఇందులో ఇయర్ రింగ్స్ నేను అడిగా సేమ్ ఇదే కలర్లో, బట్ లేదన్నారు. ఇది నచ్చి స్టోన్ లేకపోయినా కూడా తీసుకున్నా. ఆయన దీనికి కొంచెం ప్రైస్ తగ్గించండి అంటే, లేదమ్మా నీకు ఓకే కాకపోతే తీసుకోకు, కానీ తగ్గించడం అయితే ఉండదు అని చెప్పారు. అయినా నేను స్టోన్ లేకున్నా ఏదో ఒకటి చేసి యూజ్ చేయొచ్చు అని తీసుకున్నా. ఇట్ ఈజ్ ఆల్సో కాస్ట్ మీ అరౌండ్ 160 రూపీస్, 160 or 170 లేదు, దీన్ని తగ్గించారు కాబట్టి 150 రూపీస్ పడింది. చాలా అంటే చాలా నచ్చాయి, మల్టీ కలర్లో బాగుంది ఇయర్ రింగ్. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్ ఈజ్ ఈ బుడ్డి స్టడ్స్. నార్మల్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పెట్టుకోవచ్చు అనేసి తీసుకున్నా. 30 రూపీస్ ఈ స్టడ్స్, 30 రూపీస్. నెక్స్ట్ ఇయర్ రింగ్, దిస్ ఈజ్ ద లాస్ట్ ఇయర్ రింగ్. చాలా అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇదే కదా పర్ల్స్ ఈ ట్రెండింగ్. దిస్ ఈజ్ ఆల్సో కాస్ట్ మీ అరౌండ్ 160 రూపీస్. నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయిన సెలెక్షన్ ఎలా ఉందో కమెంట్ చేయండి. డ్రెస్సెస్ అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్
ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు కూడా ఇయర్ రింగ్స్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటే కూడా కామెంట్ చేయండి. This is the earring collection. Thank you for watching. If you like my content, please like, share and subscribe.